పండు మిరపకాయల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు కిలో, చింతపండు 200 గ్రాములు, ఉప్పు 200 గ్రాములు, పసుపు 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ రోట్లో మెత్తగా తొక్కాలి. మిక్సీలో అయినా చేసుకోవచ్చు. పండు మిరపకాయలు ఇట్లా నూరుకోవాలి రోట్లో. తొడేసి ఇంత నూరుకున్నాక చింతపండు వేయాలి, కొంచెం పసుపు వేయాలి, ఉప్పు వేయాలి, దంచాలి ఇంకా మెత్తగా. మూడు రోజులు జాడీలో పెట్టుకుంటే చింతపండు ఉప్పు మంచిగా ఊరిద్ది. తర్వాత మిక్సీ పట్టుకుంటే మిక్సీ కానీ గ్రైండ్ కానీ పట్టుకుంటే బాగుంటుంది. సంవత్సరం రోజులు ఉంటుంది ఇది. చికెన్లో, మటన్లో అన్నిట్లో వేసుకోవచ్చు. డంప్లింగ్స్లు, చికెన్ మంచూరియాలో వేసుకోవచ్చు, పాస్తాలో వేసుకోవచ్చు, అన్నిట్లో వాడుకోవచ్చు. అల్లం చట్నీ చేసుకోవచ్చు. 3 రోజులు జాడీలో ఉంచి ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి. 3వ రోజు రుబ్బుకున్నాక జాడీలో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు. సంవత్సరం అంతా ఉంటుంది. దేంట్లో అయినా వాడుకోవచ్చు ఈ పేస్ట్.